అన్ని మతాలకి వివాహపరమైనటువంటి సంప్రదాయాల్లో భిన్నత్వం ఉంది. ముస్లిం వివాహ సంప్రదాయ పద్ధతి వేరు, అట్లాగే క్రైస్తవ వివాహ సంప్రదాయం పేరు బౌద్ధులకి, జైనులకి, హిందువులకి ఎవరికి వాళ్ళకి వేరువేరుగా ఉంది. ఆ సంప్రదాయాలు పాటించుకోవచ్చు, కానీ హక్కుల పరంగా అందరికీ ఒకటే పెళ్లి చేసుకోవాలా, అలాగే బిడ్డలకు అనడం ఎవరిష్టం వాళ్ళది. ఇది యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటి దాన్ని మొట్టమొదటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాంట్లో గిరిజన హిందువులకి మాత్రం మినహాయింపు ఇచ్చింది, ముస్లింలకి దాన్ని వర్తిస్తుందని. దాంతో అక్కడ ముస్లిం సంఘాలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ గిరిజనులు అనేటువంటి వాళ్ళు ఈ జాతి పుత్రులు కాబట్టి వాళ్ళ సంప్రదాయం అది హిందూ సంప్రదాయంలోనే వాళ్ళదైనటువంటి సంప్రదాయం కాబట్టి వాళ్ళకి అనుమతిస్తున్నామని చెప్తోంది. ఇప్పుడు అదే విధానాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ని ఉత్తరాఖండ్ తర్వాత ఇప్పుడు మరొక 2 రాష్ట్రాలు తీసుకురాబోతున్నాయి, రాజస్థాన్, గుజరాత్. మరి దీని మీద రేపో మాపో సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి.